జమ్మూ కాశ్మీర్లో భీకర ఉగ్రదాడిలో 26 మంది మృతి. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్, కవిత. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసిన జగన్. సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన. నేడు ఏపీ 10th పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. మే 19వ తేదీ నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడి. ఏప్రిల్ 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. సభాస్థలిని పరిశీలించిన కేటీఆర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు, విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి అంశాలతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారన్న వార్త తనను కలించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడి ఏదైతే ఉందో అందులో మరణించిన 27 మంది భారతీయులకి నివాళిగా ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్, మౌనం దయచేసి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలించి వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నదని తెలిపారు. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం, కలిసికట్టుగా ఉందాం, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తోంది అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో చెందిన 2 తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. చరిత్రను పరిశీలిస్తే ఉగ్రవాదం, హింస ద్వారా ఏ లక్ష్యాలు నెరవేరలేదని స్పష్టమవుతోందని అన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం పాలయ్యారు. మతం గురించి అడిగి మరీ ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ అమానుష ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ముష్కరుల దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఏప్రిల్ 27న రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీలలో పార్టీ జెండా ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతాంగం ఎడ్ల బండ్లతోని ప్రారంభమైంది. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం, ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండలబడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడుతూ ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది ప్రధానంగా. అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు 10-15 రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది. మరి దాదాపు 130 కిలోమీటర్ల పైన ఉంది అది పొగలుతరా ఎండలకు అని అంటే, పోతాం సార్, ఏం చేస్తాం, మేము మంచిగా నీడలు ఉన్న వాళ్ళం, మేమే ఎండలు పడ్డాం కదా,
ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చి మసి చేస్తూ ఉంది, కొయిలబడ్డట్టు ఉంది మా పరిస్థితి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళం గీయండలు మేము తట్టుకోలేమా అని చెప్పి కేసీఆర్ మాటలు వినే వస్తామని చెప్పి పట్టుదలతోని ఇవాళ ఈ రైతాంగం అంతా కదిలిన విధానాన్ని చూస్తే ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఏడాది 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తున్నదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సంత నూతలపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలోనే వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం అత్యంత దారుణమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక పాత కక్షలు తెలియాల్సి ఉంది అని అన్నారు. రోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగలం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే
హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైనా గానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్ గా అరౌండ్ 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో దారుణం చోటు చేసుకుంది. దయచేసి నా భర్తను కాపాడండి, ఆయనను బతికించండి అంటూ ఓ మహిళ చేసిన ఆర్తనాదాలు అక్కడ నెలకొన్న బీతావాహ పరిస్థితికి అద్దం పట్టాయి. కాసేపటి తర్వాత విగత జీవుడిగా ఉన్న భర్త పక్కనే దీనంగా కూర్చొన్న ఆమె ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆమె పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. चलना यार ओ ये था कोई दिखता जहांगीर तो यार बिहारियां पीछे जो दे यार मौत ही कश्मीर दी वो था जो दे यार